చాలామందికి బ్లౌజ్ కటింగ్ అయితే టేపు కొలతలతో చేయాలంటే చాలా కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతారు. అటువంటి వాళ్ళు ఆది బ్లౌజ్తో కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే అనిపిస్తుందండి. అందులోనే హ్యాండ్స్ కటింగ్ అయితే మీరు టేప్ లేకుండా చాలా ఈజీగా మార్కింగ్ చేయొచ్చు అన్నమాట. అంటే మనము బ్లౌజ్ పీస్ని మడత వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ హ్యాండ్ని ఈ విధంగా వేసుకుని ఉగ్గులు ముడతలు లేకుండా నీట్గా వేసుకున్న తర్వాత మీరు ఈజీగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుందండి. అయితే మీకు ఈ వీడియోలో మనం అసలు బ్లౌజ్ పీస్ మడత ఎలా వేయాలి, అలాగే హ్యాండ్స్ మార్కింగ్ ఎలా తీసుకోవాలి, అంటే టేప్ అవసరం లేకుండా హ్యాండ్ మార్కింగ్ ఎలా తీసుకోవాలన్నది పూర్తిగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని మనం డబుల్ ఫోల్డింగ్ వేసుకుని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ కట్ చేసిన వీడియో అయితే మీకు ముందు పెట్టానండి, ఆ వీడియో చూడండి. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఒకవైపు బ్యాక్ పార్ట్, మరొక వైపు హ్యాండ్స్ కట్ చేయాలి. ఆల్రెడీ ఇది 2 మడతల మీద ఉంది కదా, నేను మళ్ళీ ఇంకొక మడత వేసాను. ఇప్పుడు ఇది వచ్చేసి 4 మడతల మీద ఉంది. ఈ విధంగా వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ వస్తాయి. ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్, మడతన్న సైడ్ మన సైడ్ వేసుకోవాలి. అయితే మనకి ఈ మడత వచ్చేసి ఎంత వేయాలి అంటే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ చంక రౌండ్కి సరిపడా వేసుకోవాలి. అది ఎలాగో చెప్తాను చూడండి. ఏ సైజు బ్లౌజ్ అయినా సరే మనం ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుసుకోవాలన్నమాట. ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఈ విధంగానే కొలుచుకోవాలి. ఈ విధంగా కొలిచినప్పుడు మనకి ఎంత వస్తుందో దాంట్లో 1 ఇంచ్ తగ్గించి ఈ మడత అయితే వేయాలి. నాకు 10.5 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ తగ్గించాలి కాబట్టి 9.5 ఇంచెస్కి నేను ఈ హ్యాండ్స్ మడత అయితే వేయాలన్నమాట. అయితే ఇప్పుడు నాకు 9.5 ఇంచెస్కి ఈ మడత వేసుకోవడానికి క్లాత్ సరిపోలేదు, పన్న తక్కువైంది కాబట్టి 2 పొరలను అయితే తగ్గించి వేసాను. అప్పుడు నాకు 9.5 ఇంచెస్ సరిపోయింది. ఈ తగ్గించిన దగ్గర మనకి అతుకులు పడతాయి అన్నమాట. అలాగే చివరి వైపున పేపింగ్ వేసుకునే ఉద్దేశం ఉన్న అంచు ఉందని మడత పెట్టుకునే ఉద్దేశం ఉన్న 1/2 ఇంచ్ సరిపోతుంది. అలా కాకుండా సాదా బ్లౌజ్ అయ్యి ఉండి చేతి పని చేసుకుంటానంటే 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. కానీ ఇది లైనింగ్ బ్లౌజ్ అండి, పైపింగ్ వేసుకుంటాను కాబట్టి 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను కింద వైపున. ఇప్పుడు మనము సేమ్ ఆది బ్లౌజ్ లాగే మార్కింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. అంటే మనకి హ్యాండ్ మార్కింగ్ టేప్ అవసరం లేకుండా ఓన్లీ ఆది బ్లౌజ్ తోటే ఈజీగా ఎలా మార్కింగ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే మనము హ్యాండ్ని ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఎక్కడ ఉగ్గులు ముడతలు లేకుండా అయితే సాఫ్ట్గా వేసుకోండి. మీ బ్లౌజ్ మరీ నలిగిపోయినట్టుకుంటే, అంటే ఆది బ్లౌజు మరీ నలిగిపోయినట్టుకుంటే కనీసం ఐరన్ అయినా చేసుకుని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా వేసుకున్న తర్వాత మనము కొలత తీసుకుంటే సేమ్ ఆది బ్లౌజ్ హ్యాండ్ లాగే మనం కట్ చేసి హ్యాండ్ కూడా వస్తుందండి. అయితే టేప్ అయితే అవసరం లేదు, దీనికోసము చాలా ఈజీగా తెలుస్తుందన్నమాట. అంటే చదువు రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేయొచ్చు. ఒకసారి చూడండి. ఈ విధంగా మనము హ్యాండ్ లూజ్ అయితే ఫస్ట్ మార్కింగ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి చంక లూజు అలాగే హ్యాండ్ డౌను 2 మార్కింగ్లు వస్తాయి. అలాగే హ్యాండ్ లూజు చూసారు, ఇక్కడ మనకి అతుకు ఉంటుంది కదా, ఈ అతుకుకి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. అంటే కుట్లు కోసం కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత పైన వైపున హ్యాండ్ పొడవు అయితే మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా కరెక్ట్గా పెట్టుకుంటే మనకి హ్యాండ్ పొడవు వస్తుంది. కానీ కుట్టు కోసం ఎక్స్ట్రాగా 1/2 ఇంచు మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. అంటే కుట్టు కోసం అన్నమాట. మనం కుట్టేసిన బ్లౌజ్తో మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి కుట్టు కోసం కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి. అయితే కొంతమందికి హ్యాండ్ రౌండ్ కూడా మార్కింగ్ చేసుకోవడం రాదు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే స్కేల్కి ఈ విధంగా రౌండ్ షేప్ ఉండేది ఏదైనా, మీకు స్కేల్ అని కాదు రౌండ్ షేప్లో ఉన్నది ఏదైనా తీసుకుని ఈ విధంగా లైట్గా రబ్ చేయండి. మరీ ఎక్కువగా రబ్ చేస్తే బ్లౌజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి లైట్గా రబ్ చేయండి. అలాగే మరి షార్ప్గా ఉన్న వాటితో కాకుండా స్మూత్గా ఉన్న వాటితోటి రబ్ చేయండి. అప్పుడు బ్లౌజ్ డ్యామేజ్ అవ్వదు. అప్పుడు మనకి ఈ విధంగా ఆనవాలు పడుతుంది. మీకు ఈ వీడియోలో క్లియర్గా పడకపోవచ్చు, నాకైతే డైరెక్ట్గానే బాగానే కనపడుతుంది అన్నమాట. చూసారు కదా, నేను రబ్ చేసుకున్నాను కదా, ఆ మార్కింగ్ పెట్టి అయితే ఈ విధంగా వచ్చింది మనకి హ్యాండ్ షేపు. కానీ మనకు అది కుట్టేసిన బ్లౌజ్ కాబట్టి కుట్టిన తర్వాత మార్కింగ్ పడుతుంది. మనము కుట్టు కోసము సేమ్ అదే మార్కింగ్ పైన 1/2 ఇంచ్ పైకి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అంటే కుట్ల కోసం కూడా కలిపి ఈ విధంగా తీసుకుంటే మీకు సేమ్ ఆది బ్లౌజ్లా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ మార్కింగ్ అండి ఇది. దీని మీద కుట్టు వేసుకోవాలి. కొచ్చుల కోసం మళ్ళీ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అంటే పైన వైపున కొచ్చుల కోసము
2 ఇంచెస్ అయితే మిగులుతుంది మనకి. అదే 2 ఇంచెస్ని మనం కింద వైపు కూడా మార్కింగ్ చేసుకుని ఖర్చుల కోసము ఎగస్ట్రాగా ఇంకొక లైన్ కొట్టుకోవాలన్నమాట. ముందు కొట్టుకున్న లైన్ వచ్చేసి మనకి ఇది లూజ్ మార్కింగ్ లైన్ అండి. అంటే ఈ లైన్ మీద కుట్టు వేసుకుంటే హ్యాండ్ ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఖర్చుల కోసం మిగతా లైను ఈ విధంగా మనము ఆది బ్లౌజ్ తోటి ఈజీగా మార్కింగ్ చేసేసుకోవచ్చు. హ్యాండ్ మార్కింగ్ కొలతలు ఏమీ అక్కర్లేదు. అంటే మీకు కొలతలు కన్ఫ్యూజన్గా ఉన్న వాళ్ళకి ఈ మార్కింగ్ చాలా యూజ్ అవుతుందండి. అలా కాకుండా మాకు టేప్ కొలతలతో చెప్పండి అంటే నేను మళ్ళీ చెప్తాను. అంటే ఈ బ్లౌజ్ పీస్ మీదే చెప్తాను, మడత మార్చి మీకు మళ్ళీ చెప్తాను అన్నమాట. అంటే ఈ వీడియోలో నేను మీకు ఆది బ్లౌజ్తో హ్యాండ్ మార్కింగ్ ఎలా చేయాలి, అలాగే టేప్ కొలతలతో ఎలా చేయాలి 2 విధాలుగా చెప్తున్నానండి. ఇప్పుడైతే మడత మార్చి వేసాను. ముందులాగే మనము సేమ్ వేసుకోవాలి. అంటే ఆల్రెడీ 2 మడతల మీద ఉన్న బ్లౌజ్ పీస్ని ఇంకొక మడత వేసుకోవాలి. 4 మడతలు అయితే వస్తుంది. అలాగే ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్, మడతున్న సైడ్ మన సైడ్ వేసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. ఈ చంక రౌండ్ ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించి హ్యాండ్ మడత అయితే వేసుకోవాలి. పన్నా అయితే చాలా మట్టుకి సరిపోదండి, పెద్ద సైజు బ్లౌజులకి అయితే సరిపోదు. అటువంటప్పుడు మనము 2 పొరలను అయితే తగ్గించి వేసుకుని మనకు సరిపడా కొలత వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఈ విధంగా సరిపడేక హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే మనము చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే 1.5కి, పైపింగ్ వేసుకునే ఉద్దేశం ఉన్న అంచు ఉందని తిరగ వేసుకునే ఉద్దేశం ఉన్న 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాక ఈ విధంగా ఆది బ్లౌజు హ్యాండ్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నప్పుడు మనము హ్యాండ్ లూజ్ ఒకటే తీసుకోవాలి. హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు ఈ 2 మాత్రమే సరిపోతాయండి. కావాలనుకుంటే మీరు చంక లూజ్ కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకుని కుట్టు కోసం ఎగస్ట్రాగా 1/2 ఇంచుకి కూడా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనం హ్యాండ్ ఇలా ఉండగానే చంక లూజు మార్కింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ డౌను చంక లూజు 2 మార్కింగ్లు వచ్చేస్తాయి. అయితే మీకు కొలతలతో అయితే చెప్తానని చెప్పాను కదండి. అయితే మనకి కొలతలతో అయినా ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేసుకుని ఒకలాగే వస్తుందని మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఆది బ్లౌజ్ ప్రకారం అయితే నేను చంక లూజు హ్యాండ్ డౌను కూడా కలిపి మార్కింగ్ చేసుకున్నాను. అయితే మనము ఈ మార్కింగ్లు బట్టి పెయిన్ చేసుకున్న పొడవు మార్కింగ్, ఈ చంక లూజ్ మార్కింగ్ దాకా హ్యాండ్ రౌండ్ని మార్కింగ్ చేసేసుకోవచ్చు. అలాగే హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవుతో కూడా హ్యాండ్ని మార్కింగ్ చేయొచ్చు. అది ఎలాగో చెప్తానండి. హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఆ పొడవుకి ఒక లైన్ కొట్టేసుకోవాలి. తర్వాత చిన్న సైజు బ్లౌజ్ అయితే 3 ఇంచెస్కి, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 3.5 ఇంచెస్కి హ్యాండ్ డౌన్కి ఇంకొక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్తో చేసిన మార్కింగు, టేప్తో చేసిన మార్కింగ్ ఒకే చోటకు వచ్చింది. ఈ మార్కింగ్ దగ్గర ఇంకొక లైన్ కొట్టుకోవాలి. తర్వాత మనకి హ్యాండ్ లూజ్ ఉందండి, హ్యాండ్తో తీసుకున్నాం కాబట్టి చంక లూజ్ కూడా ఉంది. కాకపోతే మనకి ఆది బ్లౌజ్తో పని లేకుండా కూడా చంక లూజ్ తీసుకోవచ్చు. అది ఎలా అంటే మనం ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్కి కుచ్చులు ఎంత పెట్టాము, 2 ఇంచెస్ పెట్టాం కదా, అదే 2 ఇంచెస్ని మన హ్యాండ్ డౌను చివరి భాగాన పెట్టుకుంటే, అంటే ఈ మార్కింగ్ నుంచి కుచ్చులకి తీసేసామన్నమాట. తీసేస్తే పైన వైపు నుంచి ఈ మార్కింగ్ దాకా మనకి చంక లూజ్ వస్తుందన్నమాట. కానీ ఆది బ్లౌజ్తో చూసినప్పుడు కూడా అలానే వచ్చింది, టేప్ కొలతో కూడా అలానే వచ్చింది. అప్పుడు మనము చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి ఈ విధంగా ఒక లైన్ కొట్టేసుకోవాలి. తర్వాత కుచ్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి కదా, పైన వైపున 2 ఇంచెస్, కింద వైపున 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని కుచ్చుల కోసం కూడా ఒక లైన్ కొట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ రౌండ్ అయితే మార్కింగ్ చేయాలి. పైన వైపున 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఆ 1 ఇంచ్ మార్కింగ్ని బట్టి కొద్దిగా డౌన్ చేసుకుంటూ ఈ చంక లూజ్ దాకా మార్కింగ్ చేసేసుకోవచ్చు. లేదండి మాకు అలా పర్ఫెక్ట్గా రాదు అని మీరు అనుకుంటే కనుక పైన వైపున 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. కొంచెం మీకు ఇది ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నాను. పైన వైపున 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఆ 2 ఇంచెస్ మార్కింగు చంక లూజ్ మార్కింగ్ దాకా ఒక లైన్ కొట్టేసుకోండి. ఈ విధంగా లైన్ కొట్టేసుకున్న తర్వాత మళ్ళీ పైన వైపున 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మనం కొద్దిగా రౌండ్ తిప్పాలి. అంటే మనకి ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర చూసారా ఈ విధంగా వచ్చింది కదా, కానీ అక్కడ కొద్దిగా రౌండ్ తీయాలన్నమాట. అది 1/4 ఇంచు కొరువుతో చూడండి, 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి 1/4 ఇంచు లెంత్ వచ్చేలాగా కొద్దిగా రౌండ్ షేప్ తిప్పేస్తే సరిపోతుంది అంతే. చూడండి, అంతే అండి, హ్యాండ్ రౌండ్ నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా పెట్టుకున్నాక కొద్దిగా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కింద వైపున ఇంకో 1/4 ఇంచు కొరువుకి
నేను వీడియోలో చూపించినట్టుగా పావించు కొరువు తీసుకుంటే మీకు హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ వేసుకున్న తర్వాత చంక దగ్గర ఉగ్గులు ముడతలు రావన్నమాట. చాలా నీట్గా అయితే ఉంటుంది. మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసేసుకున్నానండి. తర్వాత మనము ఫ్రంట్ సైడ్ డౌన్ అయితే తీయాలి. కానీ నాకు ఇటు సైడ్ అతుకులు వచ్చాయి కదా, అతుకులు వచ్చిన ఏపు అయితే ఫ్రంట్ డౌన్ తీయడానికి కుదరదు. కాబట్టి హ్యాండ్ మడత మార్చేసి మీకు హ్యాండ్ డౌన్ అయితే తీస్తాను. అలాగే ఈ అతుకులు వచ్చిన చోట మనము 2 పీసెస్ని అయితే జాయింట్ చేసుకోవాలండి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ కూడా మీకు చాలా ఈజీగా అయితే చెప్తాను. చూసారు కదా, మడత అయితే మార్చేస్తున్నాను. అటు సైడ్ అతుకులు పడతాయి కాబట్టి అతుకులు పడిన వైపు అయితే హ్యాండ్ డౌన్ తీస్తున్నాను అన్నమాట. ఈ విధంగా మడత పెట్టేసుకుని పైన వైపున 1 ఇంచ్కి మార్కింగ్ తీసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత ఈ 1 ఇంచ్ మార్కింగు మనకి చంకలూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ 2 మార్కింగ్లకి మధ్య దూరం ఎంత ఉందో చూడాలి. నేను టేప్తో అయితే ఈ విధంగా నీట్గా కొలుస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా కొలుచుకోవచ్చు. నాకైతే 7.5 ఇంచెస్ వచ్చిందండి. అయితే 7.5 ఇంచ్లో సగానికి మడత వేసేయాలి. అంటే మనకి పావు తక్కువ 4 వస్తుంది. చూసారా, ఈ మడత దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి పైన 1 ఇంచు చంకలూజీ మార్కింగ్కి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ దగ్గర ఏ సైజు బ్లౌజ్కైనా సరే 3/4 ఇంచు డౌన్కి మార్కింగ్ చేయాలి. బాగా 25-20 ఇంచెస్ బ్లౌజ్కి అయితే 1/2 ఇంచ్ చేయండి. కానీ మిగతా మీడియం సైజు పెద్ద సైజు బ్లౌజులకైతే 3/4 ఇంచు డౌన్ పెట్టాలి. తర్వాత 1 ఇంచ్ మార్కింగు ఈ 3/4 ఇంచ్ మార్కింగు చంకలూజు మార్కింగ్ని కలపాలి. అది కూడా ఎలా అంటే ఇక్కడ నుంచి సన్నగా స్టార్ట్ అవుతుంది. చూడండి, 3/4 ఇంచు డౌన్ దగ్గర కొద్దిగా లావ్ అవుతుంది. మళ్ళీ చంకలూజు దగ్గరికి వెళ్ళేటప్పటికి కొద్దిగా సన్నబడుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఈ షేప్లో తీసుకున్నారంటే మీకు ఫ్రంట్ డౌన్ నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ డౌన్ తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత చంక దగ్గర ఉగ్గులు ముడతలు అయితే రావండి. అయితే మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసిన భాగాన్ని మనము ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగే జాయింట్ చేయాలి. ఆనవాళ్ళ కోసము చిన్న కట్స్ అయితే పెట్టుకుందాము. అలాగే హ్యాండ్స్ని అయితే నీట్గా మడత వేసేసుకుని మనమైతే హ్యాండ్ మధ్యకు కూడా చిన్న కట్ సెట్ కూడా మర్చిపోయాము. ఇప్పుడు పెట్టేసుకోవచ్చండి.